10 రోజుల్లో చోరీ కేసును ఛేదించి దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తుర్ఫాను డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. గత 10 రోజుల క్రితం చిన్నశంకరంపేట మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన చిగుళ్ల మల్లయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ గదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు మహిపాలు, కరుణాకర్, మహేష్, భూపాలను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. నిందితుల నుంచి 13 తులాల బంగారము, 990 తులాల వెండి, 1,25,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈనాడు శంకరంపేట మండల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ళ మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది. దీంట్లో ఒక 13 తులాల బంగారము, తర్వాత మొత్తము ఒక 955 గ్రాముల వెండి ఆభరణాలు, అదేవిధంగా ఒక 1,10,000 రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది. దీని విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తారు. అక్కడికి మా సిఐ గారు, రామంపేట సిఐ గారు వెంకటరాజగౌడు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ, వాళ్ళ టీం అంతా కూడా దీన్ని అంటే క్షుణ్ణంగా పరిశీలించి, నేరస్థలాన్ని పరిశీలించి, ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు, చిగుళ్ళ మహిపాలు, కరుణాకర్, అదేవిధంగా మహేష్, తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది చాలా